వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా గనుక తమపై దాడికి దిగితే అది ఒక భారీ ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుందని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అరేబియా సముద్రంలో అమెరికా తన నౌకా దళాన్ని మోహరించటం, మరోవైపు ఇరాన్ విన్యాసాలకు సిద్ధమవటంతో ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ ఉద్రిక్తతలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. అమెరికా ఇరాన్ మధ్య మాటల యుద్ధం ఇప్పుడు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అమెరికాకు స్పష్టమైన వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ అమెరికా గనక ఇరాన్ పై ఏ చిన్న అటాక్ చేసినా ఆ ఘర్షణ కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాదని, అది మొత్తం మిడిల్ ఈస్ట్ అంతటా పాకే రీజనల్ వార్ అవుతుందని హెచ్చరించారు. అమెరికా తన యుద్ధ నౌకలను మోహరించి భయపెట్టాలని చూస్తోందని, కానీ ఇరాన్ ప్రజలు ఇలాంటి బెదిరింపులకు లొంగరని ఆయన స్పష్టం చేశారు. తాము ఎవరి మీద ముందుగా దాడి చేయమని, కానీ ఎవరైనా తమపై దాడికి వస్తే మాత్రం కోలుకోలేని దెబ్బతీస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం అరేబియా సముద్రంలో అమెరికా తన మిలిటరీ పవర్ ని భారీగా ప్రదర్శిస్తోంది. యుఎస్ఎస్ అబ్రహం లింకన్ వంటి భారీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని ఈ రీజియన్ లోకి పంపడం ఇరాన్ ఆగ్రహానికి కారణమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇరాన్ తన అణు ఆశయాలను అదుపు చేయకపోతే సైనిక జోక్యం తప్పదని హెచ్చరిస్తూనే, మరోవైపు చర్చల ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నట్టు పేర్కొంటున్నారు. అయితే ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన షిప్పింగ్ లేన్ అయిన స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ లో 2 రోజుల పాటు లైవ్ ఫైర్ నావికాదళ విన్యాసాలు నిర్వహించడానికి సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా రవాణా అయ్యే చమురులో దాదాపు 5వ వంతు ఈ సన్నని జలసంధి గుండానే వెళ్తుంది. కాబట్టి ఇక్కడ ఏ చిన్న అలజడి జరిగినా గ్లోబల్ ఆయిల్ మార్కెట్ కుప్పకూలే ప్రమాదం ఉంది. ఇరాన్ అంతర్గతంగా కూడా పరిస్థితులు క్లిష్టంగా మారుతున్నాయి. ఒకవైపు నిరసనలతో వేలాది మంది ప్రాణాలు కోల్పోతుంటే, మరోవైపు ప్రధాన నగరాల్లో జరిగిన పేలుళ్లు ప్రజల్లో మరింత ఆందోళనను పెంచాయి. అటు అమెరికా హెచ్చరికలు, ఇటు ఇరాన్ కౌంటర్ ప్లాన్ తో పశ్చిమాసియా అగ్నిగుండంలా మారింది. మరి డిప్లొమసీ ద్వారా శాంతి నెలకొంటుందా లేక యుద్ధం మొదలవుతుందా అనేది ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద ప్రశ్న.